అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దీప. ఈరోజు మన ఛానల్లో అంగట్లో దొరుకుతుంది కదా ఇన్స్టెంట్ పులియోగర పొడి. ఆ పొడిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఆ పొడి ఉంటే చాలు 5 నిమిషాల్లో అన్నం అయితే టిఫిన్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది. మరి మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి కదా, చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకైతే వెళ్దాము. ముందుగా అయితే శనగపప్పు తీసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. అది చెప్పలేదని మళ్ళీ కామెంట్లో తిట్టపోతారు. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 3 స్పూన్ల వరకు శనగపప్పు వేసుకోండి. దీన్ని మేము మంచెనపప్పు అంటాము. మరి ఎందుకు రాష్ట్రాలకి పేర్లైతే పప్పుల పేర్లైతే మారిపోతుందో తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి మంచెనపప్పే అంటాము. ఇక వీడియోలలో అందరూ చెప్తుంటే చూసి నేర్చుకున్నానమాట దీన్ని శనగపప్పు అంటారని. అలాగా మంచెనపప్పు అంటే మీకు అర్థం కాదు కదా, అందుకనే శనగపప్పు అని ప్రాక్టీస్ చేసుకున్నాను. ఇక 2 స్పూన్ల వరకు ఉద్దిపప్పు అయితే వేసుకోండి. దీన్ని ఉద్దిపప్పు అనే అంటాం. ఇవి కాస్త దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. లైట్గా కలర్ చేంజ్ అయినప్పుడు ఇందులో ధనియాలు 2 స్పూన్లు ఉద్దిపప్పు తీసుకున్నాం కదా, అందులో సగం స్పూన్ని కట్ చేసి 1.5 స్పూన్ వరకు ధనియాలు తీసుకోండి. ఒకే స్పూన్ని మెషర్మెంట్కి పెట్టుకోండి, అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అదే స్పూన్ తోటి సగం స్పూన్ వరకు మిరియాలు వేసుకోండి. 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. కాల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే మెంతులు వేసుకోండి. 1/4 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ వరకు మెంతులు వేసుకుని ఇవన్నీ బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా కలర్ రావాలి, అలాగే ఫ్లేవర్ కూడా బాగా రావాలి. మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, లేకపోతే వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది, లోపల వరకు బాగా ఫ్రై అవ్వదన్నమాట. ఇలా ఫ్రై అయిందంటే దీన్ని తీసి ఒక ప్లేట్లో ఉంచేయండి. ఇప్పుడు ఇదే కడాయిలో ఎండు కొబ్బరి తీసుకోండి. ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి వద్దు, ఎండు కొబ్బరిని తీసుకోండి. కొంచెం తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువేం వద్దు. ఒక చిన్న పీస్ని సన్నగా కట్ చేసుకుని ఇలా దోరగా ఫ్రై చేసుకోండి. కొబ్బరి లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్నాం కదా మసాలా దినుసులు, అందులోనే వేసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు తనిగా నువ్వుల్ని ఒక సగం కప్పు వరకు తీసుకోండి. స్పూన్తో చెప్పాలంటే ఒక 5-6 స్పూన్ల వరకు తీసుకోండి. నువ్వులు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. నువ్వుల్ని కూడా మీడియంలో పెట్టుకుని బాగా లోపల వరకు ఫ్రై చేసుకోండి. నువ్వుల్ని మాత్రం సపరేట్గా ఒక బౌల్లో తీసి ఉంచుకోండి. దీన్ని సపరేట్గానే గ్రైండ్ చేసుకోవాలి, అందుకోసమే సపరేట్గానే ఒక బౌల్లో తీసి ఉంచుకోండి. ఇప్పుడు దీన్ని నువ్వుల్ని రెండింటిని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ప్యాన్లో 1 స్పూన్ కన్నా కొంచెం తక్కువ నూనె వేసుకుని ఒక 6 ఎండుమిర్చి వేసుకోండి. కలర్ కోసం బేడగ మిర్చిని వేస్తున్నాను. మీ దగ్గర బేడగ మిర్చి లేకపోతే అదే కశ్మీరీ చిల్లీ లేకపోతే నార్మల్గా మీరు వాడుకునే మిరపకాయలనే వేసుకోవచ్చు, కానీ కారానికి తగినట్లు వేసుకోండి. చింతపండు ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకోండి. ఇక్కడ నేను బాగా అమికేసాను, అందుకోసమే కొంచెమే కనబడుతుంది. ఫ్రై అయిన తర్వాత చూడండి మీకే తెలుస్తుంది, అంటే కాస్త విడివిడిగా ఉంటేదని తెలుస్తుంది ఎంత చింతపండు అని. ఇది నేను ఆరెంజ్ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. దాన్ని కూడా ఇలా నూనెలో ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ముందుగా అయితే మిక్సీ జార్లో చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మిరపకాయలు చింతపండు వేసి ఒక 2 పల్సులు తీసుకోండి. అప్పుడే కొంచెం కచ్చాపచ్చగా బాగా గ్రైండ్ అయి ఉంటుంది. మసాలా దినుసులతో పాటు వేసేసామనుకో చింతపండు గ్రైండ్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది కదా, మసాలా దినుసులు అలానే అంటుకుపోతుంది. అందుకోసమే ముందుగా మిరపకాయలు చింతపండుని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా ఉండే మసాలా దినుసులు వేసుకుని బాగా మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేయకండి, కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి. అక్కడక్కడ టచ్ అవుతూ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి, అలాగే సగం స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. బాగుంటుంది ఫ్లేవరు. ఇంగువ మాత్రం స్కిప్ చేయకండి. 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. కల్లుప్పొద్దు, సాల్టే వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నూగులను కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా ఇలా స్పూన్తో కలపెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ని మూత పెట్టి ఊరికే ఒక పల్స్ ఇచ్చి తీసుకోండి చాలు. ఎక్కువగా గ్రైండ్ చేయకండి, లైట్గా ఒక పల్స్ ఇచ్చి తీసుకుంటే సరిపోతుంది. చూడండి పౌడర్ అయితే ఫైనల్గా ఇలా ఉండాలి. మరీ మెత్తగా కాకుండా అలానే మరీ గరుకుగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా పులియోగర పౌడర్ మీరు అంగట్లో కొనేదానికన్నా ఇవే చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నారంటే మీకు 3 మంత్స్ వరకు చెడిపోకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు చాలామందికి తెలిసే ఉంటుంది కదా ఇన్స్టెంట్ పులియోగర పౌడర్ని ఎలా మిక్స్ చేసుకోవాలి అన్నంలో అని. ఇంకా కొంతమందికి తెలియకుండా ఉంటుంది కదా, వాళ్ళ కోసం ఇక మిగతా ఉండే వీడియో మీకు తెలిసినా కూడా వీడియో కోసమన్నా కాస్త స్కిప్ చేయకుండా చూడండి.
ముందుగా అయితే అన్నం వంచుకుని ఆరబెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత కడాయిలో 2 స్పూన్ల వరకు నూనె పోసుకొని పల్లీలు వేసుకోండి. అలాగే శనగపప్పు వేసుకోండి. అవి 2 కాస్త దోరగా ఫ్రై అయిన తర్వాత ఉద్దిపప్పు వేసుకోండి. ఆవాలు వేసుకోండి. మొత్తం చిటపటలాడిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చిని గిల్లి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ. పొడిలో మనం ఆల్రెడీ ఇంగువ వేసాము. అయినా కూడా నూనెలో వేస్తే ఫ్లేవర్ బావుంటుంది. పులియోగర అన్నా, లెమన్ రైస్ అన్నా ఇంగువ వేస్తేనే ఫ్లేవరు. ఇప్పుడు ఈ తాలింపు ఉంది కదా! తాలింపు వేగిన వెంటనే మీరు పొడిని వేసి కాసేపు స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత అన్నం వేసి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవచ్చు. లేదంటే అన్నం వేసేసి స్టవ్ ఆఫ్ చేయకుండానే అన్నం వేసేసి ఎంత పొడి కావాలో అంత పొడి యూజ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటేనూ సరిపోతుంది. పొడి ముందుగా వేసుకోవచ్చు. లేదా ఇలా అన్నం పైన కూడా వేసుకోవచ్చు. అది మీ చాయిసే. నేనైతే స్టవ్ ఆఫ్ చేసి ఆన్ చేయకుండా ఉండడానికి ఇలా అన్నం పైన పొడిని వేసి మిక్స్ చేసేస్తున్నాను. అన్నీ బాగా ఫ్రై చేసినవే కదా! అందుకోసం ఎలాంటి పచ్చి వాసన అయితే ఉండదు. సో మీరు ఇలానూ చేసుకోవచ్చు. లేదా తాలింపులోనే పొడి వేసి కూడా మిక్స్ చేసుకున్న తర్వాత అన్నం వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం మారదు. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా, ఇన్‌స్టంట్‌గా రెడీ అయిపోయే పులిహోర పౌడర్‌ని చూసేసాము. అలాగే పులిహోరని కలిపేసాము. ఎంతో సింపుల్‌గానే ఉంది కదా! పొడిని తయారు చేసి పెట్టుకున్నామంటే మనకి 3 మంత్స్ వరకు దిగులే ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇలా తాలింపు పెట్టుకుని, కలుపుకొని తినేవచ్చు. ఎంచక్కా అయిపోతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్‌లో తెలిపండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి పెట్టుకోండి. వీలైనంత వరకు షేర్ చేయడం కూడా మర్చిపోకండి. థాంక్ యూ.